భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి గ్రామం జెడ్పీ హైస్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులపై కుల వివక్ష చూపిస్తున్నారని, అటువంటి ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకుడు చీకట్ల సాంబశివకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ చదువుతోనే విజ్ఞానం వస్తుందని, తమకు ఎలాగూ చదువు లేదని, పిల్లలు చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలనే ఆకాంక్షతో పిల్లలను స్కూల్లో చదివిస్తుంటే వివక్ష చూపించకుండా అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే కుల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష చూపిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినప్పటికీ పాఠశాలలో మాత్రం కుల వివక్ష పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను ఎత్తుకొస్తున్నా. నా పేరు కళా స్వరూప. నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు, అదే మాట నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు, మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారు, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కాపుకూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఆపై ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నేను పిల్లలు జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాగ అయిపోయాడండి వాళ్ళ నాన్న. ఆ పిల్లల కోసమే కదండి కష్టపడి పెంచుకుంటున్నాను అనేసి అన్నాను. ఆ మాటకి మీ నాన్న తాగి 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 పథకాలు వచ్చి చచ్చిపోతాడు. మీ నాన్న నువ్వు అలా చచ్చిపోరనేసి ఆ పిల్లని అంటున్నాడు. మీ అమ్మ అంటూ తోముకొని బతికిందా, నువ్వు అలా అంటూ తోముకొని బతికి అనేసి అమ్మ పిల్లని అంటున్నాడు. అయ్యి ఆ మాట అడగాక వచ్చేసింది. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్పీకి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు చంసార్లను తీసేవాలని మేము కోరుకుంటున్నాం. పేరు వరలక్ష్మి. మరి నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను ఇక్కడ దగ్గర ఉంటది అనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను దూరం అయిపోతున్నాను. మా ఊరు అసలేంటి 20 మాది 20లో దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. నేను మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. నేను ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లలు మళ్ళీ మనం పంపించేస్తే బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఎంటి తాతారావు ఎంటి వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయిన మాలని మేము అమ్మాయిల ఇంటికాడ ఉంటున్నాను. నేను మామూలుగా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా. పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో బేరమ్మా, మరి ఒంట్లో భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్. పిల్లలు అందరూ బయట పోతున్నా, మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఎక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుస్తలేదు. మరి పిల్లలు అయితే బెల్ల పంపించు ఇక్కడి నుంచి మేము చెప్తున్నామండి. పొత్తులు ఇంటికి అనాలా? మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. మేము నా వ్యాపారం చేసుకుంటా, నీ ఆయనకి ఎందుకు చేసుకోకపోతే నా ఆయనకి ఎందుకు? మాకేం తెచ్చి చేస్తాడా? మా పిల్లలు అలా చేస్తున్నాడు. ఏడు చెప్తున్నాడు పిల్లలు అంటున్నారు. మాలలు అంటున్నారు. ఆ మాలలు అందరినీ బయట కోపంలో బండగా చూస్తారా? మాలలు అందరినీ బయటకు కట్టేస్తారా? చదివించే
అండి మాది ఎండపల్లి రాఘవేంద్ర నగరం. నా పేరు చీకట్ల సాంబశివకుమారు. ఇక్కడ ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి. హై స్కూల్ కి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అయితే 6వ తరగతి కాడి నుంచి ఇక్కడ కుల వివక్ష, అలాగే కులం, అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్షతోటి ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం, మతం పేరుతో మాట్లాడడం, మేము పనిచేసే పనిని వ్యతిరేకరించి మాట్లాడడం, తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం, పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన హెచ్ఎం అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అంటే అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కులాన్ని మతాన్ని ఆచూగ్గా చిబిడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలాగ మేమేదో స్కూల్ పిల్లలకి గొప్పలు మంచిగా విద్య అందిస్తున్నాం, అలాగే ఫుడ్ అందిస్తున్నాం అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతిక దాడుల మీద కానీ బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది నిధి తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది తాత్కాలికంగా ఆపేక్షమా కానీ మా పిల్లలు అన్నట్టు ఈ ఇసుబేజాన్ని ఇది ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలోనూ కూడా పెద్ద ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే అనర్థాలు దాడి తీయకుండా చేసేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం.